ఇక ఇప్పుడు ఏమా కమిటీ నివేదిక దెబ్బకు ఎట్టకేలకు నడిగర్ సంఘం వాళ్ళు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నారంట. ఇక చూసిర్రా గిది యాడి వరకు పోయిందో అనేది. ఇప్పుడు నడిగర్ సంఘం అధ్యక్షుడైన మన నటుడు నాజరు మహిళల సంరక్షణ కోసం అని చెప్పేసి ఆయన ఇటీవలనే ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టిండంట. ఇక ఆయన ఏమంటున్నాడంటే విశాఖ కమిటీ సూచనల మేరకు ఇప్పటికే మహిళల కోసం అని చెప్పేసి ప్రత్యేక కమిటీని మొదలు పెట్టబోతున్నాము. ఇక దానికి గాను నటి రోహిణి అధ్యక్షురాలు లెక్క నిలుస్తున్నది. ఇక గట్లనే నటి సుహాసిని ఖుష్బూ గిట్లా దీంట్లో కీలక సభ్యులు లెక్క ఉండబోతున్నారు. గంతేకాదు ఓ న్యాయవాదిని గిట్లా ఈ సంఘము నియమించిందంట. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా సరే కానీ ఏ నటి అయినా సరే లైంగిక వేధింపులకు గురైతే వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి సంప్రదించాలని నడిగర్ సంఘం చెప్పకనే చెప్పిందంట. గంతేకాదు ఇక విశాఖ కమిటీ సభ్యులతోని కలిసి ఇప్పటికే కొన్ని సమస్యలు గిట్లా వీళ్ళు పరిష్కరించిరంట. ఇక చూసిరా మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఇక బాగా కదిలించిందనే చెప్పుకోవాలి. ఇక గంతేకాదు ఇప్పుడు ఏ పరిశ్రమల ఎవరైనా సరే కానీ గిటువంటి సమస్యలు ఎదుర్కొంటే వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పాలన్నారంట. ఇక ఎవరైనా సరే కానీ వాళ్ళకు ఫిర్యాదు చేసిన వెంటనే వాళ్ళను పిలిపించి మరి ఇక ఏం జరిగిందనేది తెలుసుకొని ఇక వెంటనే ఇక సమస్యను తీర్చే ప్రయత్నంగా తీసుకుపోతామని పరిష్కారం గిట్లా మేము వెంటనే చూపుతామని అన్నారంట. ఇక వాళ్ళ మీద తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాము అని చెప్పారంట. మళ్ళీ ఇప్పటికే ఈ సంఘం అనేది అందరినీ నియమించి ఒక దారి లెక్క పోతున్నది. మళ్ళీ ఇప్పుడు చాలా చిత్ర పరిశ్రమలో చూసుకుంటే ఇది అన్ని పరిశ్రమలా ఉన్నదని ఆయన చెప్పకనే చెప్పిండు. ఇక ఎవరైనా కొంతమంది మన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడేటప్పుడు ఇక చాలా మంది తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇది అన్ని పరిశ్రమలో ఉన్నది కనుక అసువంటి అగౌరవపరిచే విధంగా ఉండకూడదని అంటే గిసువంటి కమిటీలు చాలా అవసరం అని ఆయన చెప్పిండంట. మళ్ళీ ఎవరైనా సరే కానీ లైంగిక వేధింపులకు ఏదైనా సరే కానీ నటులు ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళ దగ్గరికి తీసుకురావాలని వాళ్ళ దృష్టిలో పెట్టాలని ఆయన కోరిండు. మళ్ళా మహిళా సంఘాల కోసం అని చెప్పేసి ఎవరికైనా సరే కానీ ఈ సంఘం అనేది అండగా నిలుస్తుందని ఆయన పటాపంచలు చేసి చెప్పిండంట. కాకపోతే ఈ సంఘం ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాదని గుర్తించాలి అని చెప్పిండంట. ఇది కేవలము ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాదు, ఇది నడిగర్ సంఘం తీసుకొచ్చింది మాత్రమే. కనుక మా దగ్గరికి వచ్చి మాత్రమే మీరు చెప్పుకోవాలి అని చెప్పిండంట. ఇక చూసిరు కదా సంఘం అయితే ఏర్పాటు చేసిరు. ఇక ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇక ఏ మేరకు సమస్యలు తీరుస్తారనేది ఇక మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.